జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. ఇలా పూరి గారు ఒక డైలాగ్ రాశారు. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అంటే, ఇందులో హీరో జీవితం వచ్చేసి అలాగే ఉంటది, సరదా తీరిపోద్దు అన్నమాట. సినిమా పేరు వచ్చేసి పాప. ఇదొక తమిళ్ రొమాంటిక్ డ్రామా ఫిలిం. 3 days బ్యాక్ తెలుగులో మన థియేట్రికల్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో విత్ తెలుగు ఆడియో ఆలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. యాక్చువల్ గా నేను ఈ మూవీ 1 year బ్యాకే చూసా. అండ్ ఒక వీడియోలో మన ఛానల్లో సజెస్ట్ చేసా కూడా. బట్ అప్పుడు తెలుగులో లేదు, ఇప్పుడు తెలుగులో వచ్చింది. ప్లాట్ లైన్ వచ్చేసి ఒక లవ్లీ కపుల్ పెళ్లి కాకుండానే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది. తర్వాత ఏం జరిగిందనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో బెస్ట్ డ్రామా ఫిల్మ్ అనే ఒక లిస్ట్ లో ఇది కూడా ఉంటది. మెయిన్ దట్ రైటింగ్ ఉంది, చాలా సాలిడ్ గా రాశారు రైటింగ్ అయితే. కపుల్స్ మధ్య సీన్స్ అయితే ఫుల్ ఫీల్ గుడ్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు. నేను ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూసా కాబట్టి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. మన తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు, కంగారు పడకండి. తమిళ్లో దాదా, తెలుగులో పాప అనే టైటిల్ తో డబ్ చేశారు. స్టోరీ టెల్లింగ్ అనేది మంచి రియలిస్టిక్ గా పోర్ట్రే చేశారు. మెయిన్ గా కొన్ని సీన్లు ఉంటాయి, అవైతే మాత్రం ఫుల్ ఎమోషనల్ గా ఉంటాయి. సినిమా తెలుగులోనే ఉంది కాబట్టి, తెలుగులో వచ్చేసింది కాబట్టి అసలు మిస్ అవద్దు. మీకు లవ్ రొమాంటిక్ డ్రామా మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది మాత్రం మిస్ అవద్దు. హాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ వాచబులే, హ్యాపీగా చూసుకోండి.